భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. 53 అడుగులు దాటి ప్రవహించడంతో జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి వరద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున గోదావరి పరివాహిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి గోదావరి నది ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని పలు కుటుంబాలను సురక్షిత ప్రాంతాల్లో తరలించారు. ఎగువ పరివాహిక ప్రాంతాల నుంచి గోదావరి నదిలోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో వరద ఉధృతి పెరుగుతోందని అధికారులు అంటున్నారు. ఇదే అంశంపై మా కొత్తగూడెం జిల్లా ప్రతినిధి తిరుపతిరావు మరింత సమాచారాన్ని అందిస్తారు. ఉగ్రరూపం దాల్స్తుంది. ఇప్పటికే 53 అడుగులు దాటి మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న మొన్నటి వరకు ఈ ఏదైతే రెండో ప్రమాద హెచ్చరికలతో కొనసాగినటువంటి గోదావరి నది మట్టం ఈ రోజు ఉదయం నుంచి కూడా క్రమేపీ పెరుగుతూ దాదాపు గంటకి 30 నుంచి 40 సెంటీమీటర్లు పెరుగుతూ గోదావరి ప్రవాహం కొనసాగుతుంటే 53 అడుగులు పెరగడంతో అయితే మూడో ప్రమాద హెచ్చరిక అనేది జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మూడో ప్రమాద హెచ్చరికతో అయితే ముంపు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే మనం ప్రస్తుతం గోదావరి వద్ద ఉన్నాం. మనం విజువల్స్ చూసుకోవచ్చు. గోదావరి ప్రవాహం ఎలా కొనసాగుతుందో మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి పరవళ్లు తొక్కుతుంది. అంటే ఇటు కరకట్ట అటు కరకట్టగా ఆనుకొని ప్రవహిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే జిల్లా ఏదైతే దిగువ కురుస్తున్న వర్షాలతో పాటు పైన ఏదైతే పైన ఉన్నటువంటి లక్ష్మీ బ్యారేజ్, కడెం బ్యారేజ్, సమ్మక్క బ్యారేజ్ పూర్తిగా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా ప్రవహించడంతో అక్కడ ఉన్నటువంటి తుపాకులు కూడా వద్ద ఉన్నటువంటి సమ్మక్క బ్యారేజ్ పూర్తిగా 80 గేట్లను దిగువకు విడుదల చేయడంతో గోదావరి ప్రవాహం అగ్రరూపం దాల్సిందని చెప్పాలి. ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరికను దాటి మరి ప్రవహిస్తుంది. అయితే మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. 55 అడుగుల నుంచి 58 అడుగులు చేరి గోదావరి ప్రవాహం తగ్గుముఖం పెట్టే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనా 53 అడుగులు చేరడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ఇక్కడ దిగువ ప్రాంతాలు అయితే కంటి మీద కునుకులేదు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు అంటే గత 3 రోజుల కింద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఆ జారీ చేసిన తర్వాత గోదావరి తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత ఏదైతే పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మళ్ళీ ఇళ్లకు చేరి వాళ్ళు ఇళ్లను శుభ్రం చేసుకున్న పరిస్థితి. మరలా ఈ రోజు 53 అడుగులు చేరడంతో అయితే గోదావరి ప్రవాహంతో అయితే మొత్తం కూడా ఆ సుభాష్ నగర్ కావచ్చు, మణికంఠ నగర్ కావచ్చు, విస్తా కాంప్లెక్స్ పూర్తిగా నిండుకుండాల అంటే నీరంతా కూడా గోదావరి బ్యాక్ వాటర్ చేరడంతో అయితే అక్కడ ఉన్న పునరావాస కేంద్రాలందరూ కూడా ఏదైతే వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి. ఇక్కడికే భద్రాచల పరిసర ప్రాంతాల విస్తా కాంప్లెక్స్ ఏరియాలో కూడా పూర్తిగా నీరు చేరడంతో అయితే దాదాపు 4 మోటార్ల సాయంతో అయితే ఆ విస్తా స్లూయిజ్ వాటర్ ను కూడా పూర్తిగా గోదావరికి విడుదల చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మనం చూసుకుంటే మాత్రం భద్రాచలం నుంచి పర్ణశాలకి వెళ్లే రహదారి కూడా పూర్తిగా గోదావరి బ్యాక్ వాటర్ తో నిండడంతో అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు దాదాపు 6 రోజుల నుంచి కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇటు ప్రధానంగా చూసుకుంటే మాత్రం భద్రాచలం నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రాకి వెళ్లాల్సిన ప్రధాన నేషనల్ హైవే కూడా పూర్తిగా బ్యాక్ వాటర్ గోదావరి బ్యాక్ వాటర్ నిండడంతో అయితే రాకపోకలు కూడా దాదాపు 5-6 రోజుల నుంచి కూడా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. మనం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో అయితే మొత్తం కూడా జిల్లా మొత్తం చిత్తరగా మారిందని చెప్పాలి. ఇక్కడ గోదావరి ప్రవాహ ప్రాంతాలు ఉన్నాయి. వాటందరూ కూడా ఇక్కడ రెవెన్యూ శాఖను కూడా జిల్లా కలెక్టర్ అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా గోదావరి రోడ్డుపై వచ్చిన ప్రవాహం చేరడంతో అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ కూడా ప్రతి చోట రెవెన్యూ అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరిని గోదావరి దాటే రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదంటూ కూడా జిల్లా కలెక్టర్ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ రోజు మరీ కొంత గోదావరి పెరిగితే మాత్రం ఇంకా ముంపు ప్రాంతాలకు గురే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 30 నుంచి 40 కుటుంబాలు కూడా పరివాహ ప్రాంతాల్లో ఉండడం జరిగింది. గోదావరి ప్రవాహం వద్ద ఏదైతే కరకట్ట వద్ద కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులు కావచ్చు స్నానఘాట్లో వచ్చి రాకుండా స్నానాలు చేయొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంటే ఏదైతే ముంపు ప్రాంతాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు గజీతగాళ్లు బోట్లను లైఫ్ జాకెట్లు కూడా పూర్తి చేయాలని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా యంత్రాంగం తెలుపుతున్న వరకు గోదావరి ప్రవాహం కొనసాగితే మాత్రం ఇంకా కొన్ని గ్రామాల్లో నీట మునిగే పరిస్థితి కనపడుతుంది. ఇది ఇక్కడ తాజా కెమెరా పర్సన్ మురళితో తిరుపతిరావు, జీటీవీ న్యూస్, భద్రాద్రి నుంచి.